నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. 30 రోజులు గడిచిపోయిందండి కూటమి ప్రభుత్వం. సో, పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటేనండి, హ్మ్. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు, 5 సంవత్సరాల్లో ఆలోచించలేనటువంటి విషయాలు ఈ 30 రోజుల్లో ఆలోచించారు, జరిగినాయి అనుకుంటున్నాను నేను. 5 సంవత్సరాలది 30 రోజుల్లో మనం 30 రోజుల్లో లింక్ పెట్టారా? అంటే ఆ! దాన్ని మనం గనక కొంచెం లోతుగా విశ్లేషిస్తే నేను ఓకే. ఎందుకు అంటున్నాననేది కూడా చెప్తున్నాను. ఓకే. ఓకే. ఒకటి, రాజధాని అనేటువంటిది ఏదుంది అనేటువంటిది 5 సంవత్సరాల ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేదు గదా! ఆ! ఉన్నదాన్ని గూడా దాన్ని త్రిశంకు స్వర్గంలో బెట్టేశారు. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని ఏది అంటే ఏదీ లేదు. కానీ దానికి క్లియర్ కట్ సమాధానం చంద్రబాబు నాయుడు గారు రాగానే జెప్పేశారు. అమరావతి రాజధాని. అయిపోయింది. అవును. మీరు 5 సంవత్సరాల్లో విడతల వారీగా 250, 250, 250 పెంచుకుంటూ రూ. 1000 పెంచిన దాన్ని పెన్షను. ఒకేసారి వచ్చి రాగానే రూ. 1000 మీరు 5 సంవత్సరాలు చేసింది ఆయన ఒక సంవత్సరంలో మొదటి రోజే చేసి చూపించారు. జూలై 1 తారీఖు. పైగా 3 నెలల ఎరియర్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ముందడుగు వేయకుండా 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా అక్కడే పడున్నటువంటి ప్రాజెక్ట్‌ని అమెరికా నుంచి, కెనడా నుంచి నిపుణులను తీసుకొచ్చి అనుకున్నంత స్థాయిలో డ్యామేజ్ జరగలేదు. దీన్ని రిపేర్ చేసి మనం ఇమ్మీడియేట్‌గా పనులు చేపట్టొచ్చు అనేటువంటి ఒక శుభవార్తని 5 సంవత్సరాల్లో మీరు చేయలేని దాన్ని ఆయన చేసి చూపించారు. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిజాయితీ ఆఫీసర్లు ఉన్నవాళ్ళని ఎవరిని ఏ స్థానాల్లో పెట్టాలి, ఏం చేయాలనేటువంటిది అక్కడ చేశారు. అన్నా క్యాంటీన్లు అనేవి నోటి దగ్గర పెట్టినటువంటి ముద్ద మీరు తీసేసిన దాన్ని ఇమ్మీడియేట్‌గా ఆయన దాన్ని రివైవ్ చేశారు. అవును. తర్వాత మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏ చీఫ్ మినిస్టరు వెళ్ళలేనన్ని సార్లు మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చి కలిసొచ్చారు. ప్రధానమంత్రి గారిని. ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికంటే ఏమీ లేదు. అప్పులు తప్పితే. అప్పులు మాత్రం చక్కగా తెచ్చుకున్నారు. కానీ వెళ్ళిన వెంటనే మనం చూస్తున్నాం బీపీసీఎల్ ప్రాజెక్టు సుమారు 60,000 కోట్ల రూపాయలది. ఓఆర్ఆర్ మనకి ఏదైతే రాజధాని చుట్టూ ఓకే అయింది అది గూడా. అది కూడా ఓకే అయింది. ఓకే. ఆ! తర్వాత విజయవాడ ఫ్లైఓవర్స్ ఓకే అయినాయి. ఇలాగా దాదాపుగా 60,000-70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు. దాదాపుగా ఇంకా వాళ్ళకి లోపాయికారిగా అన్నీ కలిపితే ఒక 1,00,000 కోట్ల దాకా ప్రాథమికంగానే ఒక అంచనాకొచ్చారనేటువంటిది వస్తాంది. మీ జీవితంలో నేనన్నది అదే 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక్క పరిశ్రమ, ఒక 10,000 కోట్ల రూపాయల పరిశ్రమ గాని, ఒక 5,000 కోట్ల రూపాయల పరిశ్రమ ఏదైనా రాష్ట్రానికి వచ్చిందా? మరి పాలన గాడిలోకొచ్చింది ముందు. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చింది. మీరు అస్తవ్యస్తం చేసి 5 సంవత్సరాల్లో ప్రోగ్రెసివ్‌గా తీసుకెళ్లకుండా వెనక్కి నడిపించినటువంటి భవన నిర్మాణ రంగం ఏదైతే ఉందో ఫ్రీ ఇసుక అనగానే ఇవాళ పరుగులెత్తుతా ఉందది. 5 సంవత్సరాల్లో డజన్ల కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ మేము పెట్టుకుంటాం అమరావతిలో మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే చేయకుండా మీరు వెనక పెండింగ్ పెట్టిన వాటినన్నిటిని వాళ్ళు క్లియర్ చేస్తే ఒక్కొక్కళ్ళుగా అందరూ వచ్చి చేస్తాం, పెడతాం అంటున్నారు. నిన్న సిఐఐ వాళ్ళతోటి ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది. మీరు చూసే ఉంటారు. హ్మ్. నిజంగా ఇంగ్లీష్ అర్థమయ్యి వాళ్ళు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి గనక కొంచెం అర్థమైతే ఏ నోరు మళ్ళీ ఆయన గురించి తెరుచుకోదు. వాళ్ళంతా ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళందరూ. ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు సిఐఏ యూనివర్సిటీ మీరు ప్రారంభించండి సార్ అని మాకు మీరు సలహా ఇచ్చారు. కానీ మేము అది ఇంప్లిమెంట్ చేసుకునే రోజుకి మీరు లేకుండా పోతే మేము మహారాష్ట్రలో పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే, మీరు గనక ఇస్తే మళ్ళీ దానికి సంబంధించిన రెండో ఇది మేము ఇక్కడ పెడతాం బ్రాంచ్ అనేటువంటిది వాళ్ళు అక్కడి నుంచి ఆ లైవ్‌లో చెప్తూ ఉంటే, దగ్గర దగ్గర అవన్నీ కలుపుకుంటే ఒక 20,000 కోట్లు అంటున్నారు. వాళ్ళు చేయటానికి రెడీగా ఉన్నాం అనేటువంటిది ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ రోజు మీరు గమనించారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్? పొద్దున్నే పోలవరం విజిట్. మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీద రివ్యూ. అది అయిపోగానే సిఐఐ టెలికాన్ఫరెన్స్‌లో ఆయన లైవ్‌లో మాట్లాడారు. అది అయిపోగానే ఈవినింగు మనం మెడికల్ దీనికి సంబంధించి ఇన్‌స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెడ్‌టెక్ ఏదో ఉంది. మెడ్‌టెక్. దానికి సంబంధించినటువంటి దాంట్లో అవును. 4 ప్రోగ్రామ్స్
ఇన్ ఏ రో. అసలు అక్కడ కూడా మెట్టే వాళ్ళు కూడా వాళ్ళు చూడండి. మాట్లాడిన అదే మాటలు చూస్తే ఎక్కడ 10,000 రూపాయలు 10,000 పెట్టుబడితోటి స్టార్ట్ అయ్యి పిన్ కోడ్ లేనటువంటి స్థాయి స్థాయి నుంచి నుంచి అవును 10,000 కోట్ల టర్నోవరు. ఆ. ఇవాళ దాంట్లో ప్రోడక్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వాటిల్లో చాలా ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళొక్కళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారంట. అది నాకేది ఇప్పుడు వింటే ఎంత ఆశ్చర్యం వేసిందంటే అది ఒక విజన్. Yeah. దానికి సంబంధించిన CEO చెప్తుంటే, సార్ మీరు నేను కాన్సెప్ట్ చెప్పిన 10 నిమిషాల్లో ఫ్లైట్‌లో ఓకే చేశారు సార్ నన్ను. నీది కాన్సెప్ట్ కాబట్టి నువ్వే బాగా చేయగలుగుతావు. నువ్వు తీసుకొని చెయ్యి అని చెప్పన్నారు. అని అతని మాటలో గౌరవం కాదు కనపడుతోంది. ఒక రకమైనటువంటి ఆరాధనా భావం కనపడుతోంది చంద్రబాబు నాయుడు గారి పట్ల. అది కదా! ఇప్పుడు చెప్పండి నేనన్నట్టు నెల రోజుల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ జరిగిందా లేదా? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాబు గారు మారటం కూడా ఒకటి అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే క్యాడర్ విషయంలో కూడా ప్రతి శనివారం ఒకటి ఇవ్వటం అవకాశం. నారా లోకేష్ గారేమో ప్రజా దర్బార్ అనేటువంటిది ఆయన రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తున్నారు. అవును. చాలా సమస్యలు మొన్న కూడా చూసాం. అవును. వాళ్ళు దివ్యాంగుల పాపం ఏదో ఒక సమస్య వస్తే ఐఐటీల్లో వాటిల్లో ఒక వాట్సాప్‌లో మెసేజ్ పెడితే ఇమ్మీడియేట్‌గా జీవో చేస్తే ఇవాళ జీవితాంతం వాళ్ళకి దేవుళ్ళే కదా! ఇంకొక కేసు ఒకటి మీరు స్టడీ చేసినట్టయితే అక్కడికి ఒక పర్సన్ వచ్చాడు. అతను ఏంటంటే కిడ్నీ ఒకటి అమ్మితే ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎవరు హాస్పిటల్ మోసం చేశారు. అవునండి. చూడండి చూడండి ఈయన అవసరాన్ని కూడా వాడు వాడేసుకున్నాడు. దరిద్రుడు ఎవడో గాని. అయితే అతను కూడా సమస్యలు అవి కూడా వింటున్నారండి. నాట్ ఓన్లీ నియోజకవర్గమే కాకుండా వినటమే కాకుండా దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి పంపించి నేను గతంలో కూడా చెప్పాను. ప్రజా దర్బార్లు అనేవి పెడుతున్నారే కానీ చివరి వరకు కంటిన్యూ చేయటం లేదు. ఇది లోకేష్ గారు మాత్రం చాలా సీరియస్ గానే దాన్ని టేకప్ చేసి ఒక సపరేట్ వింగే దానికి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అది చివరి వరకు కంటిన్యూ చేయాలని నేను ఇప్పుడు కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇదైపోతాయి. అక్కడ ఏందండి ఓన్లీ మంగళగిరినా లేకపోతే అన్ని నియోజకవర్గాలు ఓకే సెంట్రలైజ్డ్ ఒక చోట పెట్టినప్పుడు మిగతా చోట్ల పరిష్కారం కానటువంటి అన్ని ఇక్కడికి ఏమన్నా ఉంటాయి. ఓకే ఇప్పుడు వీళ్ళ ఆఫీసర్ల చుట్టూ తిరిగి వాళ్ళు వెక్స్ అయిపోయి ఓకే వాళ్ళకి అక్కడ సమస్య పరిష్కారం కానీ ఏదన్నా ఉంటే ఇక్కడికి వస్తే ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి వీళ్ళు ఇక్కడ నుంచి ఫోన్ వెళ్తారు. బాగుంటుంది. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఆ సీరియస్నెస్ వేరుగా ఉంటుంది కదా. అవును. అక్కడ నుంచి ఫోన్ వచ్చిందంటే సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఎందుకు ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా ఇక్కడ మనం అభినందించాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ఓటర్లని మనం అభినందించాలి. ఒకసారి ఏదో మాయలో పడి లేకపోతే ఇంకేదో అనుకొని ఇంకేదో కావాలని ఎక్స్పెక్ట్ చేసినటువంటి తప్పుని ఇమ్మీడియట్గా 5 సంవత్సరాల్లోనే వాళ్ళు సరి చేసుకొని మళ్ళీ అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని తీసుకొని రావటం అంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజ్ఞతకు నేను సెల్యూట్ చేస్తున్నాను. అయితే మనలాంటి వాళ్ళు అందరం భయపడింది ఏంటంటే స్వయానా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా అప్పటి కాన్ఫిడెన్స్ని మళ్ళీ బిల్డ్ చేయగలుగుతాడా లేదా ఇన్వెస్టర్స్లో కానీ బయట నుంచి వచ్చే వాళ్ళలో కానీ ఎన్ఆర్ఐస్లో కానీ. ముఖ్యంగా ఇవాళ ఈ గవర్నమెంట్కి వెనుదనుగా మొన్న అధికారంలోకి తీసుకొచ్చింది ఎన్ఆర్ఐస్. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు ఓట్లు వేసినా వాళ్ళంతా కూడా చేసినటువంటి సేవని వాళ్ళ ప్రయత్నాన్ని మనం చాలా తక్కువ చేయకూడదు. చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రాన్ని సపోర్ట్ చేయడానికి 2014 కంటే కూడా కంకణబద్దులై ఉన్నారు ఇవాళ. ఇవాళే ఒక వీడియో చూశాను నేను ఇస్కాన్ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు. ఒక ఆయన వచ్చి ఒక రాజుగారు ₹1,00,00,000 డొనేషన్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు, బాబు గారు వచ్చిన ఈ నెల రోజుల్లో ఆయన రాగానే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆస్తుల విలువ బాగా పెరిగిపోయింది, నా ఒక్కడికే వచ్చినటువంటి ప్రాఫిట్ పెరుగుదల 100 కోట్లు, 1 కోటి ఇస్తున్నాను అన్నాడు. దాని కదా బ్రాండింగ్ అనేది. ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయిన రాష్ట్రాన్ని కూడా ఏం జరుగుతుందో తెలియకుండానే ఇవాళ మరి ఆ స్థాయిలో జనంలో ఉత్సాహం వస్తోంది ఇన్వెస్టర్స్లో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్స్లో. అంటే ఏంటంటే దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఒక్కరోజు అంత భారీ 4 ప్రోగ్రామ్స్ చేయటం అంటే మాటల. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకెళ్ళకు ఒకసారి దావోస్కి వెళ్తే వాళ్ళు వేసిందే ఒక ప్రశ్న చూసి అటు ఇటు పిచ్చి చూపులు చూస్తూ ఉంటే అతను ఫెసిలిటేటర్ చేశారు, మీరే మాట్లాడాలి సీఎం గారు అంటే ఇట్స్ ఎ వెరీ లెంగ్దీ క్వశ్చన్ అన్నాడు. ఆయన ఏం సమాధానం చెప్పాడో ఎవరికి అర్థం కూడా కాలేదు. అది అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్. బాబు గారికి ఉన్నటువంటి కమిట్మెంటు. ఆయన ఒకటే భావిస్తున్నారండి, ఒక రాజకీయ పరిశీలకుడిగా నాకున్న అవగాహన ఏంటంటే భగవంతుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు, చిరస్థాయిగా నా పేరు మిగిలిపోవటానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో అగ్రస్థానంలో పెట్టడానికి
భగవంతుడు నాకు చివరి అవకాశం ఇచ్చారు. దీన్ని ప్రతి నిమిషం, ప్రతి క్షణం నేను వాడుకొని ఆ గోల్ రీచ్ అవ్వాలనేటువంటి ఒకే ధ్యేయంలో మీరు గతంలో గూడా మనం డిస్కస్ చేసాం. బాబు గారికి చెప్పే స్థాయి లేకపోయినా కూడా కొన్ని ఆయన మార్చుకుంటే మంచిది. ఆఫీసర్స్‌తో సుదీర్ఘమైనటువంటి టెలికాన్ఫరెన్స్‌లు ఎన్ని గంటలు పడుతుందో రాత్రో, పగలు లేకుండా చేస్తూ ఉంటారు. ఆయన కష్టపడే ఇది ఆయన దగ్గర ఉన్న మిగతా వాళ్ళు అది ఇబ్బంది పడతారన్నాం. ఇప్పుడు చూస్తే చాలామంది చెప్తోందేంటంటే, ఏ సమీక్ష అయినా అరగంటకు మించట్లేదంట. మీరు అన్నీ ప్రిపేర్ అయ్యి రండి. 20 మినిట్స్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. 10 మినిట్స్ నేను చెప్పాల్సింది చెప్తాను. అక్కడితో అయిపోవాలి. ఇది మనం కోరుకున్నది. ఆయన అన్నాడు నేను 4.0 అని. నిజంగా ఇది 4.0. ఇలా గనక తన ప్రతి క్షణాన్ని వాల్యుబుల్‌గా ఆయన వాడుకుంటూ వెళ్తే, ఆంధ్ర రాష్ట్రం అక్షరక్రమంలోనే కాకుండా భారతదేశంలో నంబర్ 1 పొజిషన్‌లో ఉండటానికి ఎక్కువ సమయం పట్టదు. అది అలా జరగాలని మనందరం ఆకాంక్షిద్దాం.